మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మరొక బ్రేకింగ్ న్యూస్. ఇండియాలో మరొక హెచ్ఎంపీవీ కేసు కూడా ట్రేస్ అవుట్ అయినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కూడా కర్ణాటక రాజధానిగా ఉన్నటువంటి బెంగళూరు సిటీలో 2 కేసెస్ ఇప్పటి వరకు కూడా నమోదైనట్లు చూసాం. 8 నెలల చిన్నారికి, అదేవిధంగా 3 నెలల చిన్నారికి కూడా ఈ వైరస్ సోకినట్టుగా గుర్తించింది ఐసీఎంఆర్. ఇప్పుడు తాజాగా గుజరాత్ రాష్ట్రంలో కూడా తొలి కేసు నమోదైంది. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో కూడా మరొక చిన్నారికి, 3 నెలల చిన్నారికి హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్లుగా నిర్ధారించింది అక్కడ ప్రభుత్వం. సో దీనికి సంబంధించి అంటే తొలి రోజులోనే 3 కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది. అయితే ఈ హెచ్ఎంపీవీ వైరస్ అటు బెంగళూరు సిటీలో, అదేవిధంగా అహ్మదాబాద్ సిటీలో ట్రేస్ అవుట్ అయినటువంటి విషయాన్ని గుర్తించింది. దీనికి సంబంధించినటువంటి ప్రకటన కూడా చేసింది. అయితే ఇప్పుడు ఈ కేసుల సంఖ్య క్రమేపీ పెరిగేటువంటి అవకాశం ఎంతవరకు ఉంది? సో చైనాలో ఉన్నటువంటి హెచ్ఎంపీవీ వైరస్ స్ట్రెయిన్ అయినా ఇక్కడ మనకి నమోదైనటువంటి ఈ వైరస్ కూడా, ఇక్కడ గుర్తించినటువంటి ఈ వైరస్కి, ఇక్కడ ఉన్నటువంటి స్ట్రెయిన్కి, అక్కడ ఉన్నటువంటి వైరస్ స్ట్రెయిన్కి కూడా మ్యాచింగ్ ఉందా లేదా అనేటువంటి ఒక అధ్యయనాన్ని కూడా, కొన్ని శాంపిల్స్ కూడా పరీక్షిస్తుంది ఇప్పటికే ఐసీఎంఆర్. అదేవిధంగా కేంద్ర ఆరోగ్య శాఖ కూడా ఇప్పటికే చాలా ప్రభుత్వాలు కూడా, చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి సంబంధించి కూడా కొన్ని గైడ్ లైన్స్ని అయితే రిలీజ్ చేసింది. ఎక్కడా కూడా ఇప్పటి వరకు కూడా దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. దీనికి సంబంధించి కూడా కొన్ని స్టడీస్ కూడా జరుగుతున్నాయి. అయితే ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేది కూడా అటు మహారాష్ట్ర, కర్ణాటక, అలాగే తాజాగా తెలంగాణ కూడా 2 రోజుల కిందట దీనికి సంబంధించినటువంటి ఒక నోట్ని కూడా రిలీజ్ చేసినటువంటి విషయం తెలుస్తుంది. అంటే కోవిడ్ లక్షణాలనే కలిగి ఉంది కాబట్టి కోవిడ్ టైంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించారో, సో సమూహంలో ఉండడం, సమూహానికి దూరంగా ఉండడం, ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ప్రజలకు ఆ సభలకు, సమావేశాలకు వెళ్లకుండా వాటికి దూరంగా ఉండడం, అదేవిధంగా ఖచ్చితంగా జలుబు, దగ్గు లాంటి ఉన్నవారు ఖచ్చితంగా మాస్క్ను ధరించడం, అదేవిధంగా ఆహారం తీసుకునేటువంటి సమయంలో ఖచ్చితంగా సోప్తో ఖచ్చితంగా హ్యాండ్స్ని వాష్ చేసుకోవాలి. ఇలాంటి కొన్ని గైడ్ లైన్స్ని అయితే రిలీజ్ చేసింది. కాబట్టి తొలి రోజే 3 కేసులు నమోదవడం, 2 కర్ణాటకలో, 1 గుజరాత్లో నమోదవడం అనేది ఇప్పుడు అందరూ కూడా కాస్త భయపడేటువంటి ఒక అంశంగా దీన్ని చూడాలి. అయితే కోవిడ్ లాగే ఇది విధ్వంసం సృష్టిస్తుందా, లేదంటే వైద్యులు చెప్తున్నట్టుగా, కేంద్ర ఆరోగ్య శాఖ చెప్తున్నట్టుగా ఇది నార్మల్ వైరస్ లాగే, ఫ్లూయింజా వైరస్ లాగే 5 నుంచి 6 రోజులు ఉండి సో ఇది వైరస్ తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం మీరేమనుకుంటున్నారు? కేసులకు సంబంధించి కూడా ఒక్కొక్క చోట కేసులు కొన్ని గంటల్లోనే నమోదవడం పట్ల మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.